ట్రాన్స్జెండర్స్ కనీసం వీళ్ళు చూపించుకోవడానికి ఆధార్ కార్డు కూడా ఉండదు. అలాంటిది ఈరోజు గవర్నమెంట్ మంచి ఆలోచనతోటి ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు మనతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సరే అండి, మనతో పాటు నిత్య గారు ఉన్నారు. ఒకసారి తనకిచ్చిన హోదా ఏంటిది, డ్యూటీ ఎక్కడెక్కడ వేశారు, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమంది జాయిన్ అయ్యారు అనేసి ఒకసారి తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? ఫైన్ మేడం. ఎట్లా అనిపిస్తుంది మీ ముఖంలో సంతోషం? చాలా క్లియర్గా కనిపిస్తుంది మాకు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి డిసిజన్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎంతమందిని నియమించారండి దీంట్లో? 39 అంటే ఇంకా దాంట్లో వచ్చే వాళ్ళు ఉన్నారా? మ్యాక్సిమం అందరం వస్తున్నాం మేడం. ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు అందరం చూజ్ చేసుకుంటున్నాం. చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఎక్కడెక్కడ వేసారు డ్యూటీలు? ఇప్పుడు మీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది? మొత్తం వచ్చేసి హైదరాబాద్ జోన్లో వచ్చేసి మొత్తం 31 లేదండి, ఓన్లీ హైదరాబాద్. ఓకే, 31 ఉన్నాయి పోలీస్ స్టేషన్లు. అందులో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి ఇద్దరిద్దరిని నియమించారు. మొన్న టోలీ చౌకీలో వచ్చేసి నేను సానియాని మేమిద్దరం ఉన్నామండి. ఇంకా లంగరౌజ్, అలాగే బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఇలా ఒక్కొక్క జంక్షన్ దగ్గర ఇద్దరిద్దరిని చేశారండి. అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ టైం గవర్నమెంట్ నుంచి మాకు ఇంత హెల్ప్ అవుతుంది అని తెలియగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? హ్యాపీ అనిపించింది మేడం. ఇంకా అంతే. ఇంకా అసలు ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు పడి ఈ ఆపర్చునిటీ మాకు వచ్చేసరికి మేము అసలు ఇంకా చెప్పడానికి అది మాటలో చెప్పలేము. ఇంకా అది మేము పే చేస్తున్నాం కాబట్టి మాకే తెలుసు మేడం. చాలా అంటే చాలా రుణపడి ఉంటాము సీఎం గారికి. మీరు కనీసం ఇంతకుముందు ఎట్లుండేదంటే బయటికి వెళ్ళినా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అలాంటిది ఉంటుండే. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారా మీకు? చాలా అందరు బాగా మాట్లాడుతున్నారు. అలాగే మా స్టేషన్లో సార్ వాళ్ళు కానీ మేడమ్స్ కానీ అందరు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. అలాగే మాకు సిగ్నల్ దగ్గర అంత కంట్రోల్ చేస్తూ ఉంటే ట్రాఫిక్ని మాకు చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మేము మమ్మల్ని ఇక్కడే అని ప్లేసెస్ ఏమైనా ఫిక్స్ చేశారా? ఇక్కడ కూడా ట్రైనింగ్ లాంటిదైనా చూపిస్తున్నారు? అదేం లేదు, మేము ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని జాయిన్ అయ్యాం మేడం. ట్రైనింగ్ అలాంటిది ఏం లేదు. ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే ఏంటంటే, ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇంతమంది సీఎంలు మారారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళిపోయాయి కానీ ఇలాంటి ఒక మంచి డిసిజన్ తీసుకొని ఒక ట్రాన్స్జెండర్కి ఒక జాబ్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారికి రావడం అలాగే మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన వెంటనే దాన్ని మాకు అమలు చేయడం, నిలబెట్టుకున్నాడు. దీనికి మాత్రం చాలా ఇంకా హ్యాట్స్ ఆఫ్ సార్ గారికి. ఇది ఒకటి మాత్రం నిజంగా 15 days తీసుకున్నామండి. ట్రైనింగ్లో కూడా మమ్మల్ని సార్ వాళ్ళు మంచిగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. చాలా బాగా తొందరగా మమ్మల్ని మంచిగా చేశారండి, రిసీవ్ చేసుకున్నారు. అవును, చాలా బాగుంది. హరీష్ సార్ గారు, లక్ష్మీనారాయణ సార్ గారు, మల్లీశ్వరి మేడం, అనిల్ సార్ గారు, వీళ్ళందరూ మాకు ఒక గురువు లాంటి వాళ్ళు. చిన్నప్పుడు మేము చేసుకున్న స్టడీలో మాకు గురువులు మాకు ఎంత బాగా చూసుకున్నారో, నెక్స్ట్ ఇంత మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ మాకు ఒక గురువు దొరికారు. మాకు చాలా హ్యాపీగా గురువులు దొరికారు. మంచిగా అనిపిస్తుంది మేడం. ఒకప్పుడు ఇట్లనే అక్కడ ఇక్కడ పని చేసుకుంటే ఎవరైనా పని ఏమన్నా ఇవ్వకపోతుండే, అప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు 100 రెట్లు మీ ముఖంలో సంతోషంగా అనిపిస్తుంది. అవునా మేడం? గవర్నమెంట్కి ఎలా థ్యాంక్స్ చెప్తున్నారు? మేము హ్యాపీగా ఉన్నాం. అలాగే ఇప్పుడు మా హైదరాబాద్లో మేమే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు కదా మేడం. ఎవరెవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో ఇంకా వేరే వాళ్ళకు కూడా ఎవరెవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో అందులో వేరే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ కల్పించాలని కోరుకుంటున్నాను. సానియా గారు, ఎస్ మ్యామ్. ఎట్లా అనిపిస్తుందండి? చాలా ప్రౌడ్గా ఉంది మ్యామ్ నాకైతే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా కళ ఇది. నాకు రెండే అంబిషన్, ఒక టీచర్ అని అవ్వాలి, లేదంటే ఒక పోలీస్ అని అవ్వాలని, రెండు. సో నేను రెండిట్లో ఒకటి చూస్ చేసుకున్నాను. నేను ఎల్లప్పుడు రోడ్డు మీద చూసినప్పుడల్లా పోలీస్ లాగా కష్టపడాలి, అటు యూనిఫామ్ వేసుకోవాలని ఒక కళ నిజంగా ఉండింది. కానీ దేవుడు అది నాకు పోలీస్ అవ్వాలని ఉండేనా? ఎస్ మ్యామ్. ఎప్పటి నుంచి నా గోల్, నా కళ అన్ని రేవంత్ రెడ్డి సార్ ఆ దేవుడి రూపంలో మమ్మల్ని నెరవేర్చారు ఖచ్చితంగా.
ఇదైతే ఆయనకైతే హృదయపూర్తిగా నమస్కారం తెలుపుతున్నాను. సో మేము ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మాకు కూడా గౌరవం ఉంది. మేము ఇంటి నుంచి జర్నీ చేస్తున్నాం 18 కిలోమీటర్. సో మాకు దారిలో ఎదురైన ప్రతి వాళ్ళు మమ్మల్ని చూసే విధానం కానీ ప్రతి ఒక్కటి ఎనీథింగ్ మేము నోట్ చేసుకుంటున్నాం. మాకు బెటర్ రెస్పాండ్ వస్తుంది. కండక్టర్తో ఎక్కే ప్యాసింజర్ వరకు మమ్మల్ని ఇలా చూస్తున్నారు కదా యూనిఫామ్లో. సో వాళ్ళు గెస్ చేసుకున్న వీళ్ళు ఇలా జాబ్ చేస్తున్నారు అనేది ప్రతి వాళ్ళు మమ్మల్ని బాగా గుడ్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ కానీ అదర్వైజ్ బయట వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ. కాకపోతే ఈ ఆలోచన తీసుకొచ్చినందుకు సీఎం సార్ గారికి అయితే నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ట్రైనింగ్లో అయితే చెప్పొద్దు, చాలా బాగా సొంత మనుషులని వాళ్ళ కన్న బిడ్డలకు చెప్పినట్టే చెప్పేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు కొత్త ఈ ఫీల్డ్కి అన్నిటికీ కొత్త. వీళ్ళు సమాజానికి కొంచెం ఏలేసిన వాళ్ళలాగా ఉండేవాళ్ళు. ఇవాళ సమాజంలోకి తీసుకున్నాము. అయితే వీళ్ళకి పుట్టిన పిల్లలకు మనం ఏ విధంగా అయితే నేర్పిస్తామో వీళ్ళకి ప్రతిదీ అలా నేర్పాలన్నట్టు మమ్మల్ని అలాగే నేర్పించారు. కానీ సార్ వాళ్ళైతే బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రతిదీ 1కి 10 సార్లు అడిగినా కానీ చెప్తారు ఓపికతో. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు కూడా ఎక్కడ చెదిరించుకోలేదండి. ఇదైతే క్లారిటీగా చెప్తాను. అక్కడైనా ఇక్కడైనా మాకు ఏ డౌట్ ఉన్నా కానీ ఇన్ఛార్జ్ సార్ కానీ ఇన్స్పెక్టర్ సార్ కానీ ప్లస్ మాతో ఉన్న వాళ్ళు ఇప్పుడు హెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు మంచిగానే మాట్లాడారు. బెటర్గానే అంతా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ఒకవేళ మేడం ఇప్పుడు ప్రభుత్వం గిట్లా మారితే ఇంకో 4 ఏళ్లలో ప్రభుత్వం గిట్లా మారితే ఇవే పోస్టులు ఒకవేళ మారితే అప్పుడు మీ రియాక్షన్? సో వచ్చే ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు నేనైతే అనుకుంటున్నా వచ్చే ప్రభుత్వం కూడా మా పట్ల మంచి ఆసక్తి చూపించాలి. దీనికన్నా ఇంకా ఇదైతే చాలా బెటర్. ఇప్పటికే మా ఏమంటారు ఆకాశాన్ని ఎత్తున తీసుకెళ్లారు మా లెక్కను చూసుకుంటే. అలాగే వచ్చే న్యూ గవర్నమెంట్స్ అయినా ఎవరైనా సరే మమ్మల్ని అంతకీ ఇంత మంచి స్థాయికి తీసుకెళ్ళాలి. మా గురించి మా పట్ల ఆలోచించాలి, పట్టించుకోవాలని అయితే ఖచ్చితంగా నేను కోరుకుంటాను. ఖచ్చితంగా ఇదైతే ఒకవేళ వాళ్ళు ఏ విధంగా అయితే మా గురించి ఆలోచించాలి దాన్ని బట్టి మా రియాక్షన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం 4 ఇయర్స్ ఇప్పటి నుంచి 4 ఇయర్స్ గురించి ముందే ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి గత ప్రభుత్వంలో కూడా మీకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం కానీ అరే ఉన్నారు వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం కానీ ఇప్పుడు ఆలోచిస్తున్న ప్రభుత్వం గతంలో వేరే ప్రభుత్వం ఉండే కదా అప్పుడు ఆలోచించలే కదా దానికి దీనికి అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు బాగానే ఉంది మ్యామ్, అట్లేం లేదు. కాకపోతే లాస్ట్ పోయిన గవర్నమెంట్ కూడా మా వాళ్ళకి కొంతమందికి ఇల్లు అవి ఇచ్చింది. మా దగ్గర ఒక 100 మందిలో ఒక 2-3 ఇచ్చారు. సో వాళ్ళు గుర్తించారు. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మాకు అన్ని ట్రాన్స్జెండర్కి వీధిల్లోకి ఖచ్చితంగా తీసుకొచ్చారు. మేము ఎక్కడ ఒక మూలలో ఉన్నా మాకు ఇచ్చినా చేసినా ప్రతి గవర్నమెంట్ మారినా ఎన్నిసార్లు మారినా కానీ అన్నిసార్లు మా గురించి ఎక్కడ ఎవరు బయట కొంచెం చేయలేదు. సో ఈ గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని అయితే బాగా రిసీవ్ చేసుకొని బాగా చూపిస్తుంది పబ్లిక్లో వీళ్ళులా ఉన్నారు, వీళ్ళని కూడా బయట ప్రపంచంలో పరిచయం చేయాలి అన్నట్టు మా పట్ల ఆసక్తి చూపించారు. బాగా చేస్తున్నారు. ఇంతవరకే బెటర్ హ్యాపీగా ఉన్నాం మ్యామ్. ఇలాగే సార్ మా పట్ల ఆలోచించుకుంటే ఆయన అంచులంచులుగా ఎదుగుతూ మమ్మల్ని కూడా డెవలప్ చేస్తూ ఉండాలి. ప్రతిదానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఏదైనా సరే మీరు చేస్తారు అని చెయ్యరు అని అనుకోవడం వాళ్ళది, కానీ చేస్తారు అని అనుకునేది రేవంత్ సార్ది. ఆయన అనుకున్నారు, ఆయన నిలబడ్డారు. కాబట్టి మేము కూడా ఆయన పేరు నిలబెట్టాలని ఖచ్చితంగా వీధిలో బాగా నిలబడి బాగా చేస్తున్నాము. ఆయన పేరు మేము ఎప్పటికైనా నిలబెట్టుకుంటాము. ఇది కాదు ఆయన ఉన్నా లేని మన మధ్యలో ఎప్పటికైనా సరే ఆయన పేరు అయితే ఉంటుంది మా దగ్గర. ఓకే. సో మనతో పాటు మసూద్ అలీ సార్ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సార్ని అడిగి ఒకసారి ఇక్కడ డ్యూటీ ఎలా నడుస్తుంది, ఎంతమంది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేసి సార్ మాటల్లోనే విందాం ఒకసారి. సార్ ఇక్కడ డ్యూటీ ఎలా చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? వీళ్ళు మన దగ్గర 2 ఉన్నారు. మనకైతే మంచిగా హెల్పింగ్ ఉంది వీళ్ళ ద్వారా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది మన సిపి గారు మన ముఖ్యమంత్రి గారు చేసిన ప్లాన్ ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుతున్నాము మనమే కాకుండా నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ ఈవెన్ పబ్లిక్ ఈజ్ ఆల్సో లాట్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ద ట్రాఫిక్. దాని గురించి వీళ్ళకు మనకు మంచి హెల్ప్ నడుస్తుంది. ఇక ఇదే కంటిన్యూ అయితే ఇంకా బెటర్ అనుకుంటాను. వచ్చే రోజులలో వీళ్ళకు కొంచెం అలవాటు అయిపోతుంది. ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి వీళ్ళు చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మనకు మంచి రెస్పాన్స్ రావచ్చు దీని గురించి. అయితే 39 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఈ టోలీ చౌకీ సర్కిల్లో ఎంతమందిని? ఇద్దరు వచ్చారు మన దగ్గర. వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరికి మనము ఈరోజు మనము డిఫరెంట్ పాయింట్స్లో జాబ్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ గోల్కొండ ఫోర్ట్ దగ్గర మనం తీసుకున్న ద్వారా మనకు కొంచెం చాలా సపోర్ట్ అయిపోతుంది. జనరల్లీ మనం చేసేది మనమైతే రెగ్యులర్ ఎంప్లాయీస్, కానీ వీళ్ళు చేసేది గ్రేట్. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు చేయలేదు. ఒక 15 డేస్ ట్రైనింగ్ చేసిన తర్వాత వీళ్ళంతా డిసిప్లిన్లో వచ్చి మనకు హెల్ప్ చేస్తున్నారు. అంటే ఇది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడం కూడా ఫస్ట్ టైం. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడం ఫస్ట్ టైం. మన డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇదంతా కోఆపరేషన్ మన సూపర్ ఆఫీషియల్స్ తోటి
దాని తర్వాత ఇక మనకు వచ్చే రోజులలో ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నారా సార్? ఇంకా ఎట్లా చేస్తున్నారా? వీళ్ళది జస్ట్ ఒక ట్రయల్. ఇది ఒకవేళ ఇది సక్సెస్ అయిపోతే కొన్ని రోజులలో మనం ఇంకా ఎక్కువ చేసుకోవాలి. రైట్. ఇంకా వేరే వేరే ప్లేసెస్లో ఇంకా ఏ ప్లేసెస్లో నియమించారు సార్? ఇది పోస్టింగ్ ఎగ్జాక్ట్లీ నాకైతే అది మనకు ఐడియా లేదు, కానీ అది ఆల్మోస్ట్ 39 మెంబర్స్. 39 మెంబర్స్లో 2 ఆఫ్ ఆల్ మన దగ్గర రిపోర్ట్ చేశారు. 2 మెంబర్స్ మన దగ్గర రిపోర్ట్ చేశారు. ఇప్పుడు మీరు దగ్గర ఉండి నేర్పిస్తున్నారు, ఎట్లా చేయాలి అట్లా చేయాలి అది. నేను నేర్పిస్తున్నాను. ప్లస్ మన ఉన్న కొలీగ్స్ని కూడా దే ఆర్ రిపోర్టింగ్. అండ్ ఫస్ట్ డే నేను అప్పుడే చెప్పినాను, మన దగ్గర వీళ్ళు వచ్చినారంటే మనం ఎట్లా బిహేవ్ చేయాలి, పబ్లిక్తో ఎట్లా బిహేవ్ చేయాలి, ట్రాఫిక్ రెగ్యులేటింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఆ రోజే చెప్పినా. అయినా ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఓకేనా సార్? ఇప్పుడు అంతా సెట్ అయిపోయారు? మ్యాక్సిమం సెట్ అయిపోయింది. జనరల్లీ చేస్తారు, కానీ వీళ్ళు యూనిఫామ్ చేసుకొని ఇంత చేస్తున్నారంటే ఇది మనకు ఇక మంచిగా ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఈ స్టెప్ తీసుకున్నాం మనము. ఇది మంచి గ్రేట్ టు అస్.